హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మీ ఫెస్టివల్స్ ఎలా జరుగుతున్నాయి? నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈ రోజైతే నేను భోగి బ్లాగ్ మీ అందరితో షేర్ చేసుకోబోతున్నా. మమ్మీ నువ్వు చూడండి చూడండి, ఈ రోజు మా ఇంట్లో భోగి మార్నింగ్ పక్కన వాళ్ళు కలిసి శశి పెద్దది వాళ్ళు ఎందుకు అంటున్నారో కూడా అర్థం కాదు. చూడండి చూడండి గాయస్, భోగి రోజు అందరు ఇట్లే ఉంటారు. అరే సిద్ధు, నీ వెనకాల మంటలు ఆగిపోయాయి. ఇది అడ్లీరా, అడ్లీ జరుగు, ఇటు జరుగు. ఏవి ఇక్కడ మా భోగి మంటలంతా అయిపోయింది. నార్మల్గా అంటుంటారు కదా, భోగి మంటలు అయిపోయాక మనం గచ్చంతా వాష్ చేసి ఆ తర్వాత ముగ్గులు వేసుకోవాలి అని. సో అందుకని చెప్పి ఇంకా గచ్చంతా వాష్ చేసేసారు మమ్మీ వాళ్ళు. సో ఆ తర్వాత ముగ్గులు వేయడం స్టార్ట్ చేశారనమాట. ఇంకా అది తడి ఆరకపోయేసరికి ఇంకా ముగ్గు ఎంత వేస్తున్నా అది అబ్జర్వ్ చేసేస్తున్నాను అనమాట. లైక్ చూడడానికి చాలా లైట్గా ఉంది కదా, సో అలానే ఉంది. ఇది కాంబినేషన్ లుక్ బాగా వచ్చింది. కృష్ణ చూస్తా వేసుకో కృష్ణ. ఇంకా లాస్ట్కి మా ముగ్గులు ఇలా ఉన్నాయన్నమాట. చూసారు కదా, ఇక్కడ తామర పువ్వుకి రోజా పువ్వులు వచ్చాయి. మాకైతే ఫుల్ కామెడీ అనమాట. ఇంకా మా ఇంటి దగ్గరలో ఉన్న కొన్ని ముగ్గులు మంచిగా కనిపిస్తే అలా షూట్ చేశాను. చాలా బాగుంది కదా ఈ ముగ్గు అయితే, నాకు చాలా నచ్చింది. నెక్స్ట్ నేను మా ఆంటీ కలిసి కాఫీ తాగడానికి వెళ్ళాం, పక్కనే ఉన్న కాఫీ షాప్కి. నాకైతే చాలా ఇష్టం ఇలా బయటికి వెళ్ళి కాఫీ తాగడం అలాగా. యాక్చువల్గా మేము వెంకటగిరిలో అలా ఉన్నప్పుడు దాదాపు చాలామంది పిల్లలు ఉండేవాళ్ళు, మా పెద్దమ్మ పిల్లలు చాలామంది ఉండేవాళ్ళం అనమాట, మా పిన్ని పిల్లలు వాళ్ళు. సో మేమందరం కలిసి కాఫీ తాగడానికి వెళ్ళేవాళ్ళము ఆఫ్టర్ భోగి. లైక్ భోగి మంటలంతా వేసేసుకున్న తర్వాత అలా వెళ్ళేవాళ్ళం. ఆ మెమరీస్ అలా అన్ని రీకలెక్ట్ చేసుకున్నాను. ఫోటో లేదు ఎప్పుడు నాకా, మరి నువ్వెందుకు నా ఫోటోల్లో నిన్ను తీను అయితే సరే బాయ్. చిన్ను ఒక్కటే తీస్తా నేను, నీకేం నష్టం లేదులే అయ్యా పెత్రా. చూడు మా ఓడా నష్టాల గురించి మాట్లాడుతున్నాడు. ఇందాక ఏమన్నావు నీ కొడుకుని? దోశ ఏందిరా దోశ? నక్కలకి కొండరేడా చికెన్ రా, కూర చేసి చికెన్ తినుకుంటేందిరా? ఎందాక బాగాలేదు, బలం ఉందా? తిను తిను. Specials today. What specials today? Dosa. Idli means Malipu idli. Not good. Wow. అదిరిపోయింది.
నేను మార్నింగ్ గురించి అడిగాను, ఆఫ్టర్నూన్ గురించి మళ్ళీ కుమ్మేయాలి. దాంట్లో కొంచెం గరం మసాలా, చికెన్ మసాలా ఏం బాగుంటుందేమో అయితే. అంటే ఇప్పుడు సిద్ధు వేసాడని చెప్పి దోశ బాగా వస్తుందా? కరెక్ట్ మెంతులు వేస్తున్నాడు. వావ్, ఇలా అంటే వచ్చేస్తున్నాయి మల్లెపూ ఇడ్లీ. మా నేను స్పూన్ లేకుండానే తీస్తున్నా. ఇక్కడ చూసారు కదా, మా తమ్ముడు పక్కనే ఉన్న డాగ్ స్టోర్స్ అట్లాంటివి ఉంటాయి కదా, ఇంకా అక్కడికి వెళ్ళి మ్యాక్స్ ఫుడ్ కోసం డాగ్ బిస్కెట్స్ అవి తీసుకొచ్చాడు. ఈ మధ్య ఎందుకో అది ఫుడ్ సరిగ్గా తినట్లేదు. ఇంకా ఆ విషయం ఇంకా అక్కడ చెప్తే వాళ్ళు 2 టాబ్లెట్స్ ఇచ్చి దాన్ని కొంచెం వాటర్లో డైల్యూట్ చేసి ఒక సిరంజ్ ఇచ్చారనమాట. దాంట్లో తీసుకొని ఇంకా ఆ సొల్యూషన్ని వాళ్ళు మ్యాక్స్కి యాడ్ చేయమని చెప్పారు. నోట్లో వేసేసేయాలి, నోరు ఇట్లా అంటే మనం తెరిచినట్టు పట్టుకోవాలి, అవి కొంచెం భయపడతాయి కదా. ఇంకా మ్యాక్సోడ్కి షాంపూ కూడా అయిపోయింది. భోగి రోజు మేము అందరం ఫ్రెష్గా ఉంటారు, ఇంకా మ్యాక్సోడ్ కూడా ఫ్రెష్గా ఉండాలి కదా, సో వాడి కోసం ఇంకా షాంపూ కూడా తెప్పించేసాము. భోగి స్నానాలు వాడికి కూడా ఉండాలి కదా మరి. నెక్స్ట్ ఇంకా బిర్యానీ చేయడం స్టార్ట్ చేశాను నేను. మమ్మీ కొంచెం అలసిపోయింది మార్నింగ్ నుండి చేసి, అందుకే నేను పప్పులు వేసుకోవడానికి ఇంకేమో చేస్తాం. తాగదు, గొంతు పిసికే చేయాలి దానికి. చేస్తున్నా గాయస్, మై బ్రదర్ గాయస్, మ్యాక్స్ కి టాబ్లెట్ కలుపుతున్నాడు. ఆ సిరంజ్ ఇటీరా సార్, భయపడొద్దు గైస్, భోగి రోజు ఇలా ఉన్నానని. ఏది సిరంజ్? సిరంజ్ గైస్, మ్యాక్స్ కి ఇంజెక్షన్ కాదు గైస్, అది ఫుడ్ తినట్లేదు గైస్ సరిగ్గా, చాలా సన్నగా అయిపోతుంది, పొట్ట లోపలికి వెళ్ళిపోతుంది దానికి. సో అందుకని చెప్పి ఇంకా వెళ్ళి సిద్ధు టాబ్లెట్స్ అవి తీసుకొచ్చాడు గైస్. పాపం మమ్మీ మార్నింగ్ నుంచి వంట చేస్తూనే ఉంది గైస్ కంటిన్యూస్ గా. హ్యాపీ భోగి గైస్. ఇంతవరకు ఫ్రెష్ అవ్వలేదు, మమ్మీ కష్టపడుతుంటే బిర్యానీ చేయన్నారు గైస్. నేను అంత ఎక్స్పర్ట్ ఏం కాదు, కానీ చేస్తే మంచి టేస్ట్ వస్తుంది గైస్. ఒకసారి పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో చేసే బిర్యానీ ఎప్పుడు జాతర అప్పుడు చాలా బాగా. ఓకే, ఇప్పుడు ఈ డబ్బా, ఇది నెయ్యి డబ్బా కాదు గైస్, ఇది పెప్పర్ పౌడర్. తో చికెన్ ఉంది కదా, పెప్పర్ పౌడర్, ఇలా తీసుకొని ముందు పెప్పర్ పౌడర్ ఇలా చల్లుకొని ఆ తర్వాత ఎగరేయాలి గైస్. ఇఫ్ యూ సీ, మళ్ళీ ఇక్కడ ఉంది కదా, మళ్ళీ అంటే మనం ఎగరేసుకున్నప్పుడు కింద పైకి వస్తాయి కదా, ఆ పైకి వచ్చినప్పుడు మళ్ళీ కొంచెం చల్లుకుంటూ అది తీసుకొని చూస్తాను, తీసుకొని సిరంజ్ చూస్తాను. అది అయిపోయిందిలే మ్యాక్స్ టాబ్లెట్. దా పదం దా. బిర్యానీ అయిపోయింది గైస్. ఇంకా ఉండాలి గైస్ కొంచెం సేపు.
ఇంకిక్కడైతే మా మ్యాక్సోడికి మా తమ్ముడు ఫ్రెష్గా స్నానం చేపించేసాడు. వీడికి స్నానం చేయించాలంటే ఇంకంతే తల ప్రాణం తోకకు రావాల్సిందే. అసలు వాడికి అర్థమైపోతుంది అనమాట ఇంక ఈరోజు స్నానం చేపిస్తున్నాడు అని. మా తమ్ముడే అనమాట ఎప్పుడు స్నానం చేయించేది వాడికి. వాడైతేనే కొంచెం నీట్గా చేయించగలుగుతాడు. ఇంకా తెలిసిపోతుంది వాడికి స్నానం చేపిస్తారు. ఇంకా అటు ఇటు గెంతుతూనే ఉంటుంది. చిన్న బిర్యానీ ఎలా ఉంది? నిజం చెప్పరా? సో బిర్యానీ ఎలా ఉందిరా నిజంగా? థ్యాంక్ యూ. అసలు ఏ భోగి ప్రతి సంవత్సరం నేను మంచిగా మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి మంచిగా రెడీ అయిపోయేదాన్ని. ఫొటోస్ అలా తీసుకుంటే మా అమ్మ రైలు బండి లాగా స్టేటస్ అలా పెట్టేసుకునేది అనమాట. ఈ సంవత్సరం నేను మొన్న షాపింగ్ వ్లాగ్ ఒకటి పోస్ట్ చేశాను కదా, ఒక మ్యూజిక్ ఏదో కాపీరైట్ పడింది. సో మళ్ళీ దాన్ని ఎడిట్ చేసుకొని అదంతా తీసుకొని పెద్ద హెడేక్ వచ్చేసింది నాకు. సో ఆ ఎడిటింగ్లో పడి ఇంకా నేను ఫ్రెష్ అప్ కూడా అవ్వలేదు. గైస్ చూడండి గైస్, ముద్దు ఉంది కదా, నేనే గీసాను గైస్ కష్టపడి. చూడండి గైస్ నా చేతులు ఎలా ఉన్నాయో. అదంతా జస్ట్ రంగు ఎంత పోయింది చేతులు చూడండి. యాక్చువల్గా మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే హెడ్ బాత్ చేసేసి ఫ్రెష్ రెడీ. నేను చెప్పిందంత నిజమే గైస్, అని చెప్పిందంత నిజమే గైస్. నిద్ర లేచిన వెంటనే లేచి మంచిగా హెడ్ బాత్ చేస్తాను. తలంటుకొని స్నానం చేసా నువ్వుల నూనెతో. నువ్వుల నూనెతో హెడ్ బాత్ చేశాను గైస్. అంటే భోగి కదా, అది ట్రెడిషన్ అన్నమాట. గైస్ వాట్సాప్ గైస్, యాక్చువల్గా నిజం చెప్పాలంటే నేను ఈ అమ్మాయి ఇందాకే స్నానం చేశాను గైస్. ఇది నిజం. కుక్కలేంటి మధ్యలో డిస్టర్బెన్స్? కుక్కలేంటి నా ఫ్రెండ్స్ గైస్. మా మ్యాక్సిమం కరవడానికి వచ్చి అప్పటి నుంచి ఫ్రెండ్స్ చేసుకుని. అమ్మాయి అసలు ముగ్గు వేసావా? అదంతా నువ్వే కదా. దోమలు కుడుతున్నాయండి గైస్. ఇంత రాత్రిలో బయట కూర్చోండి దోమలు కూడా ఇంకేం కుడతాయి గైస్. ఓకే గైస్, యాక్చువల్గా ఈ ముగ్గు నేనే ప్రజెంట్ చేస్తాను. మార్నింగ్ నుంచి అసలు ఫుల్ స్కెడ్యూల్ బిజీ గైస్. ఫుల్ స్కెడ్యూల్ బిజీ గైస్. ఏం చేశానంటే ఏంటి స్నానం చేయలేదు గైస్. ఫస్ట్ అసలు ఏ సంవత్సరం లేదు, పొద్దునే లేదు స్నానం చేయలేదు గైస్. పడుకునే ముందు స్నానం చేసి ఏదో ఒక డ్రెస్, అప్పుడు పురాతన కాలపు డ్రెస్ ఒకటి వేసుకొని, అది సంవత్సరం ముందు మా పెదం తీసింది గైస్. ఇది గైస్ భోగి రోజు పొద్దున్నే నీట్ గా రెడీ చేయలేకపోయాను. బ్లాగ్ ఏమనుకోవద్దు గైస్. రెడ్ నా నెయిల్స్ కుంది. అది కాదంటే నెయిల్స్ కాదండి గైస్. ఓకే గైస్, నేను ఈ భోగి వ్లాగ్ అంతా అట్లా ఫ్లాప్ అయినట్టుంది. యాక్చువల్గా చెప్పాలంటే సంక్రాంతి వ్లాగ్ కంటిన్యూ చేస్తాను గైస్. ఏమంటావు? రేపు మార్నింగ్ నేను నిద్ర లేస్తా పొద్దున్నే, నువ్వు నిద్ర లేచి రెడీ అవ్వు. నన్ను ఫొటోస్ ఆఫ్టర్ 8 o'clock ప్లీజ్. ఆఫ్టర్ 8 సైలెంట్ ఉంటుందిరా ఫోన్. లేదు గైస్, సారీ గైస్. ఆ ముగ్గు నేనే గీసాను గైస్. ఇది సజెస్ట్ నేనే చేసాను గైస్. డైరెక్ట్ గా కనిపించదు గైస్, కెమెరాలో చూసి చెప్తాను బాగుందని. ఏం చేద్దాం గైస్. చూసారు కదా మా భోగి సెలబ్రేషన్, సింపుల్ సెలబ్రేషన్స్ అనమాట. ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే ఇంతే. టేక్ కేర్, బాయ్.